తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్‌గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. ఓ అమ్మలు కథ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానులు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అమ్మలు గబగబా సిగిడి మీద నీళ్లు పెట్టేసింది. మరిగిన వెంటనే ఫ్యాన్ కింద చల్లారబెట్టి మరచెంబులో పోసింది. డ్రైవరు జీపు నడుపుతుంటే రామం మౌనంగా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏమిటండి, మరేం భయం లేదని చెప్పి మీరింత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? అమ్మలు అడిగింది. అది కాదు పిల్ల, వీళ్ళకి సరిగ్గా పరీక్షల ముందు ఈ జ్వరం వచ్చింది కదా, ఇంకా పరీక్షలు రాయలేరు. ఈ సంవత్సరం చదువు ఏమవుతుందోనని ఆలోచిస్తున్నాను అన్నాడు రామం. ఆందోళనగా చూసింది అమ్మలు. అంటే ఫెయిల్ చేసేస్తారా? భయంగా అడిగింది. చెయ్యరేమోలే, వీళ్ళిద్దరికీ ఇప్పటిదాకా మార్కులు బాగానే వస్తున్నాయి కదా. ఒకవేళ సగటు కట్టినా పాస్ మార్కులే వస్తాయి. అయినా ఈ స్కూల్ రూల్స్ ఎలా ఉన్నాయో మరి. ఆ సగటు కట్టడం అన్న మాట అమ్మలకి సరిగ్గా అర్థం అవ్వకపోయినా అప్పుడు అడిగి తెలుసుకోవాల్సినంత ఉత్సాహం లేకపోవడంతో మౌనంగా ఊరుకుంది. ఈ మధ్యనే తను పిల్లల చదువు గురించి ఎన్ని కలలు కంది. తన కలలన్నీ కూలిపోయినట్లు ఇప్పుడే ఇలా జరగాలా అనుకుంటుంటే అమ్మలకి దుఃఖం వచ్చేసింది. ఏయ్ పిల్ల, అలా కళ్ళంట నీళ్లు పెట్టుకోకు. ఏమవుతుంది? మహా అయితే మరొక ఏడాది ఎక్కువ చదవలసి వస్తుంది అంతే. ఒకవేళ పాస్ అయ్యారనుకో, అప్పుడు అది మనకు అదనపు సంతోషం అవుతుంది. మనం ఇలా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మరింత బెంబేలెత్తిపోతారు అన్నాడు రామం అమ్మలు భుజం మీద చెయ్యి వేస్తూ. జీపు కాజీపేట చేరుతూనే రామం ఒక దుకాణం దగ్గర జీపు ఆపించి బ్రెడ్డు, ద్రాక్ష పళ్ళు కొన్నాడు. జీపు స్కూల్ దగ్గర ఆగగానే ఇద్దరూ విజిటర్స్ రూమ్లోకి నడిచి అక్కడి సిస్టర్ని కలిశారు. రామం జేబులోంచి బోర్డింగ్ వాళ్ళు పంపిన టెలిగ్రామ్ తీసి అక్కడి సిస్టర్కి చూపించాడు. ఈ మధ్య బోర్డింగ్లో చాలామంది మగపిల్లలకి చికెన్ పాక్స్ వచ్చింది. ఆడపిల్లల్లో మీ విజయలక్ష్మికి ఒక్కదానికే వచ్చింది. చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళందరినీ సిక్ రూమ్లో ఉంచాము. మా ఆయ మీకు సిక్ రూమ్కి దారి చూపిస్తుంది అంది బోర్డింగ్ సిస్టర్. సిస్టర్, మేము స్కూల్ హెడ్ మిస్ట్రెస్తో మాట్లాడవచ్చా? వీళ్ళిప్పుడు పరీక్షలు రాయలేరు కదా, వాళ్ళని పాస్ చేస్తారో లేదో కనుక్కోవాలి అన్నాడు రామం. ఏమండి, ముందు వెళ్ళి పిల్లల్ని చూద్దామండి, తర్వాత చదువు విషయాలు మాట్లాడవచ్చు అంది అమ్మలు. సరే, అలాగే చేద్దాం అన్నాడు రామం. ఆయా దారి చూపుతుండగా ఇద్దరూ సిక్ రూముల వైపు నడిచారు. ఆ సిక్ రూములు బోర్డింగ్ భవనానికి చాలా దూరంలో ఉన్నాయి. అక్కడ ఆడపిల్లలకొక గది, మగపిల్లలకొక గది ఉన్నాయి. ఆడపిల్లల గది ముందు ఉండడంతో ఇద్దరూ ముందుగా ఆ గదిలోకి నడిచారు. ఆ గదిలో 10 మంచాలు ఉన్నాయి. మూలనున్న ఒక మంచం మీద నిండా దుప్పటి కప్పుకొని పడుకొని ఉంది విజయ. అంత పెద్ద గదిలో ఒక మూల ఒక్కర్తే అలా పడుకొని ఉండడం చూసేసరికి అమ్మలకి మనసు మెలిపెట్టినట్లయింది. విజ్జులు అంది దగ్గరకు నడిచి నుదురు ముట్టుకొని చూస్తూ. అంటూ మూలిగింది విజయ కళ్ళు తెరవకుండానే. రామం కూడా దగ్గరకొచ్చి నుదురు ముట్టుకొని చూశాడు. ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది. దూరంగా ఉన్న స్టూళ్ళు 2 మంచం దగ్గరకు జరుపుకొని ఇద్దరూ కూర్చున్నారు. జ్వరం బాగా ఉంది, ఉండు థర్మామీటర్ చూస్తాను అన్నాడు జేబులోంచి థర్మామీటర్ తీస్తూ. అరే, థర్మామీటర్ తెచ్చారా? నాకు తట్టనే లేదు అంది అమ్మలు ఆశ్చర్యంగా. రామం విజయ నోట్లో థర్మామీటర్ పెట్టాడు. 104 అన్నాడు థర్మామీటర్ విదిలిస్తూ. అమ్మో, 104 అంది అమ్మలు బెంగగా. విజి తల్లి, చూడమ్మా, నేను నాన్నగారు వచ్చాము అంది అమ్మలు విజయ తల నిమురుతూ. విజయ కళ్ళు తెరవకుండానే నేనిక్కడ ఉండను, నాకు భయం వేస్తోంది, అమ్మో దయ్యాలు అంది అస్పష్టంగా కలవరిస్తున్నట్లు. జ్వరం ఎక్కువగా ఉంది కదా, అందుకే పలవరింతలు వస్తున్నాయి అన్నాడు రామం. అమ్మలు విజయ తల నిమురుతూ ఉండిపోయింది. రామం జేబులోంచి శుభ్రమైన రుమాలు తీసి ఆ గదిలోనే మూలనున్న వాష్ బేసిన్ దగ్గర దానిని తడిపి అమ్మలు దగ్గరకు వచ్చాడు. ఈ తడి రుమాలుతో విజయ నుదురు తుడుస్తూ ఉండు, నేను మగపిల్లల గదికెళ్ళి కామేష్ని చూసి వస్తాను అన్నాడు తడి రుమాలు అమ్మలకు అందిస్తూ. సరే, మీరు వెళ్ళండి, ఇంత పెద్ద గదిలో పిల్లనొక్కదాన్ని వదిలిపెట్టి నేను రాలేను. అయినా ఇంత జ్వరంతో ఉన్న పిల్లని ఇలా ఒంటరిగా పక్కన ఎవరూ లేకుండా వదిలేశారేమిటండి అంది అమ్మలు కళ్ళు తుడుచుకుంటూ.
అలా తడి రుమాలు వేయగా వేయగా పావుగంట తర్వాత కళ్ళు తెరిచింది విజయ. అమ్మా వచ్చావా? నేనిక్కడ ఉండలేనమ్మా. అసలు ఈ బోర్డింగే వద్దు, నన్ను తీసుకెళ్ళిపోమ్మా అంది అమ్మలు చేతిని గట్టిగా పట్టుకొని విజయ. తీసుకెళ్ళడానికే వచ్చాం విజులు, నాన్నగారు కూడా వచ్చారు, అందరం కలిసి వెళ్ళిపోదాం అంది అమ్మలు విజయ తల నిమురుతూ. అమ్మయ్యా, ఇలా ఒక్కదాన్నే గదిలో చాలా భయంగా ఉందమ్మా. నిన్న బాగా దాహం వేసింది, చాలాసేపటిదాకా ఎవరూ నీళ్ళు ఇవ్వలేదు అంది కళ్ళంట నీళ్లు కారుతుండగా. అమ్మలు అతి బలవంతం మీద కన్నీళ్లు ఆపుకుంది. తల్లి, దాహంగా ఉందా? నీళ్ళివ్వనా అడిగింది. కొంచెం ఇవ్వమ్మా, ఇలా నువ్వు పక్కన కూర్చుంటే ఎంత బాగుందో అంది విజయ. తాము తెచ్చిన సంచిలోంచి కాచి చల్లార్చిన నీళ్లు పోసిన మరచెంబును బయటకు తీసి చిన్న గ్లాసులో నీళ్లు పోసి ఒక చేత్తో విజయను నెమ్మదిగా లేపి కూర్చోబెట్టి కొంచెం కొంచెం నీళ్లు తాగించింది. గ్లాసు కడగడానికని లేవబోతుంటే విజయ అమ్మలు చేతిని గట్టిగా పట్టుకుంది. వద్దమ్మా, నువ్వు వెళ్ళకు అంటూ. పిచ్చికన్నా, ఈ గ్లాసు అక్కడ కడిగేసి నిమిషంలో వస్తాను, మరేం పర్వాలేదు, నేనెక్కడికి వెళ్ళను అంటూ విజయ చేతిని మృదువుగా విడిపించుకొని వాష్ బేసిన్ వైపు నడిచింది. ఆ తర్వాత సంచిలోంచి ద్రాక్ష పళ్ళు తీసి వాటిని కడిగి ఒక్కొక్కటి విజయ నోటికి అందిస్తూ తినిపించింది. మరో 10 నిమిషాల తర్వాత రామం వచ్చాడు పక్క గదిలోంచి. అరే, మా విజ్జి లేచిందా అన్నాడు నవ్వుతూ స్టూల్ మీద కూర్చుంటూ. నాన్నగారు, మనం ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదాం? విజయ రామాన్ని అడిగిన మొదటి మాట అది. వెళ్ళిపోదాం తల్లి, 1 గంటలో వెళ్ళిపోదాం అన్నాడు రామం విజయ ముంగుర్లు సవరిస్తూ. పిల్లా, నువ్వు వెళ్ళి కామేష్ని చూసి వస్తావా? ఈ పక్క గదే, వాడికి కాస్త బాగానే ఉంది, జ్వరం కూడా మరీ ఎక్కువగా లేదు. అక్కడ 5గురు పిల్లలున్నారులే, అందరూ వాళ్ళ మంచాల మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు అన్నాడు రామం. విజులు, నేను వెళ్ళి తమ్ముణ్ణి చూసి వస్తాను, నువ్వు నాన్నగారితో మాట్లాడుతూ ఉండు అంది అమ్మలు విజయ చెయ్యి విడిపించుకుంటూ. మరి తొందరగా వచ్చేయాలి అంది విజయ. వచ్చేస్తా, పాపం వాడు చిన్నవాడు కదా, కాసేపు మాట్లాడి వస్తాను, తర్వాత అందరం కలిసి వెళ్ళిపోదాం అంది అమ్మలు. పక్క గదిలోకి వెళ్ళింది. అక్కడ పిల్లలందరూ మంచాల మీద కూర్చొని గోలగోలగా మాట్లాడుకుంటున్నారు. తల్లిని ద్వారం దగ్గర చూడగానే అమ్మా అంటూ సంతోషంగా అరిచాడు కామేష్. ఏరా బుజ్జి, ఎలా ఉన్నావు? ఇక్కడెలా ఉంది అడిగింది దగ్గరకు నడిచి స్టూల్ మీద కూర్చుంటూ. ఏమీ బాగాలేదు, జ్వరం వస్తే ద్రాక్షపళ్ళు ఇవ్వాలి కదా, వీళ్ళు ఇవ్వడం లేదు, రోజు అన్నమే పెట్టేస్తున్నారు అన్నాడు బొంగమూతి పెట్టి. నీకు ద్రాక్షపళ్ళు తినాలనుందా? మేం తెచ్చాంలే అంటూ సంచిలోంచి మిగిలిన ద్రాక్షపళ్ళు అన్నీ తీసి వాష్ బేసిన్ దగ్గర కడిగింది. 5 మంచాల దగ్గరకు నడిచి అందరికీ కాసిన్ని పళ్ళు చేతిలో పెట్టింది. అంత చిన్న పిల్లలు థ్యాంక్ యూ ఆంటీ అంటుంటే ముచ్చట వేసింది అమ్మలకి. కామేష్తో కాసేపు మాట్లాడాక, నాన్నా నువ్వు ఇక్కడే ఉండు, అక్క దగ్గరికి వెళ్తాను, మనం మన ఊరికి కాసేపట్లో వెళ్ళిపోతాం అంది. ఊరికెళ్తాం అనగానే కామేష్ మొహం చాటంత అయింది. మిగిలిన పిల్లలందరూ వాడివైపు అసూయగా చూశారు. అమ్మలు పక్క రూంలోకి నడిచింది. ఇప్పుడు విజయ మొహం కాస్త తేటగా ఉంది. ఏమండి, మనం ఒక్కసారి బోర్డింగ్ వైపు వెళ్ళి రమేష్ని చూసి వద్దామండి అంది అమ్మలు. ఏమ్మా విజ్జులు, నేను నాన్నగారు 1 పావుగంటలో రమేష్ను చూసి వచ్చేస్తాం, పాపం వాడినొక్కడిని వదిలేసి మనం వెళ్ళిపోతున్నాం కదా, ఒక్కసారి మాట్లాడితే వాడికి బాగుంటుంది అంది అమ్మలు. మరి పావుగంటలో వచ్చేస్తారా? వచ్చేస్తాం. ఇద్దరు బోర్డింగ్ వైపు నడిచారు. చూడు పిల్ల, మనం రమేష్తో దూరంగా కూర్చుని మాట్లాడాలి, అలవాటు చొప్పున గబుక్కున దగ్గరకు తీసుకోవడం చేయకు, మళ్ళా వాడికి కూడా ఇది వచ్చేస్తే కష్టం అన్నాడు రామం. అలాగే అంది అమ్మలు. స్కూలు జరుగుతూ ఉండడంతో స్కూలు యూనిఫామ్లోనే రమేష్ని విజిటర్స్ రూమ్లోకి తీసుకొచ్చారు. స్కూల్ యూనిఫామ్లో వాడిని చూస్తుంటే ముచ్చటేసింది అమ్మలకి. దగ్గరకు రాకు నాన్న, అలా దూరంగా కూర్చొని మాట్లాడు, మేమిప్పుడు సిక్ రూమ్ నుంచి వచ్చాం కదా, నిన్ను ముట్టుకోకూడదు అంది అమ్మలు వాడివైపు చూసి ఆప్యాయంగా నవ్వుతూ. తనను వదిలేసి అక్కను కామేష్ను ఇంటికి తీసుకెళ్ళిపోతున్నందుకు రమేష్ చాలాసేపు బుంగమూతి పెట్టి కూర్చున్నాడు. మరో వారం రోజుల్లో పరీక్షలు అయిపోయాక నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాం కదా అని చాలాసేపు నచ్చ చెప్పాక కాస్త నవ్వాడు.
ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకూడదు అన్న షరతు మీద. అమ్మలు రమేష్తో మాట్లాడుతున్నప్పుడు రామం వెళ్ళి స్కూల్ హెడ్ మిస్ట్రెస్తో మాట్లాడి వచ్చాడు. రమేష్ స్కూల్లోకి వెళ్ళిపోయాక అమ్మలు రామం మళ్ళా సిక్ రూమ్ వైపు నడిచారు. అమ్మయ్య, పిల్లల పరీక్షల బెంగ తీరిపోయిందే పిల్ల. ఇప్పటిదాకా అన్ని పరీక్షల్లో వచ్చిన మార్కుల్ని సగటు కట్టి ఫైనల్ పరీక్ష మార్కులు వేస్తారట. ఇప్పటిదాకా ఇద్దరికీ ఎప్పుడూ మంచి మార్కులే వచ్చాయి కాబట్టి పాస్ అయిపోతారు అని హెడ్ మిస్ట్రెస్ చెప్పింది అన్నాడు రామం నడుస్తూ. అమ్మయ్య, ఒక బెంగ తీరింది. అమ్మలు నిట్టూరుస్తూ ఇద్దరు సిక్ రూమ్ దగ్గరకు వచ్చాక, పిల్ల నువ్వు వెళ్ళి విజయ్ దగ్గర కూర్చో. జ్వరం ఎక్కువ ఉంటే ఇందాకట్లాగే తడి రుమాలు నుదుటి మీద వెయ్యి. నేను వెళ్ళి ఆ సిక్ రూమ్ సిస్టర్తో మాట్లాడి వస్తాను. మందులు ఇస్తారేమో తీసుకొస్తాను. పిల్లలు ఇక్కడి నుంచి జీపు దాకా జ్వరంతో నడవలేరు. జీపుని సిక్ రూమ్ దాకా తీసుకొస్తామని చెప్తాను అంటూ సిస్టర్ కూర్చున్న గది వైపు నడిచాడు రామం. అమ్మలు గదిలోకి అడుగు పెట్టేసరికి విజయ నిద్రలో మూలుగుతూ కనిపించింది. నుదురు మీద చెయ్యి వేసి చూసింది అమ్మలు. ఇందాక తగ్గిన జ్వరం మళ్ళా ఎక్కువ అయినట్లుంది. నుదుటి మీద తడిగుడ్డ వేస్తూ కూర్చుంది అమ్మలు. స్కూలు వెనక గేటు నుండి జీపు సిక్ రూమ్ ముందుకు వచ్చి ఆగింది. పిల్ల, వెనక వైపుకు వెళ్ళగలవా? నువ్వు విజయ వెనక కూర్చుంటే నేను, కామేషు, డ్రైవరు ముందు వైపు కూర్చుంటాం. అలాగైతే పిల్లలు పడుకున్న జాగా సరిపోతుంది అన్నాడు రామం. అమ్మలు అతి కష్టం మీద వెనక వైపుకి వెళ్ళింది. బాగా జ్వరంతో తులుతున్న విజయను కూడా వెనక వైపు ఎక్కించారు. జీపు ఎక్కుతూనే విజయ అమ్మలు ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంది. దారిలో మరికొన్ని ద్రాక్ష పళ్ళు కొని పిల్లలకు మధ్య మధ్య తినిపిస్తూ నుదుటి మీద గుడ్డతో తుడుస్తూ రామగుండం దాకా వచ్చారు. మధ్యలో కామేష్కి ఆకలేస్తోందంటే సంచిలోంచి బ్రెడ్ తీసి తినిపించారు. యాద్గిరి, జీపుని మన ఊర్లోకి కాకుండా రామగుండం ఊర్లోకి తిప్పు అన్నాడు రామం దారి చీలిక అయిన చోట. ఇప్పుడు రామగుండం ఎందుకండి అంది అమ్మలు. మన ఊర్లో మంచి డాక్టర్ ఎక్కడున్నాడు పిల్ల? స్కూల్ వాళ్ళు ఇచ్చిన మందులున్నాయి, కానీ అవి మంచి మందులో కాదో తెలియదు. వెళ్తున్నప్పుడే రామగుండం డాక్టర్కి చూపించేస్తే మళ్ళా అక్కడి నుండి ఇంత దూరం రానక్కర్లేదు అన్నాడు రామం. రామం అంతకు మునుపు చాలాసార్లు రామగుండం వచ్చి ఉండడం వల్ల అక్కడి డాక్టర్ల గురించి తెలుసు. జీపు డాక్టర్ క్లినిక్ దగ్గర ఆగింది. డాక్టరు పిల్లలను పరీక్షించి తెచ్చిన మందులు చూసి, ఈ మందులు పర్వాలేదు కానీ మరొక మందు కూడా వాడాలి, కురుపుల దగ్గర లోషన్ రాయాలి అంటూ మందులు లోషన్ రెండూ ఇచ్చాడు. ఇంటికొచ్చేసరికి చీకటి పడింది. వీధిలోనే నిల్చొని కనిపించారు గోపాలం, నరేషు. జీపులోంచి దిగిన అమ్మలను చూడగానే పరిగెత్తుకొచ్చి అమ్మను చుట్టుకోబోయాడు నరేషు. వద్దు బుజ్జి, అమ్మను ఇప్పుడు ముట్టుకోకూడదు. చక్కా మంచి పిల్లాడిలా కాసేపు మామయ్య దగ్గర ఆడుకో. నేను స్నానం చేసి వచ్చాక నిన్నెత్తుకుంటాను ఏం అంది అమ్మలు. నరేషు కాస్త బుంగమూతి పెట్టి దూరంగా నిల్చున్నాడు. విజయ్ని, కామేష్ని మంచాల మీద పడుకోబెట్టి వాళ్ళకి వేడివేడి పాలు ఇచ్చింది అమ్మలు. తాగిన కాసేపటికే ఇద్దరూ నిద్రపోయారు. ఆ రాత్రి పిల్లల 2 మంచాల మధ్య నేల మీద చాప వేసుకుని పడుకుంది అమ్మలు. ఆ రాత్రల్లా నిద్రలో విజయ కలవరిస్తూనే ఉంది. నన్ను మళ్ళా బోర్డింగ్కి పంపకండి అంటూ. విజయ, అమ్మలు కూడా తెల్లవారుజామునెప్పుడో గాఢమైన నిద్రలోకి జారుకున్నారు. తెల్లారి లేచేసరికి విజయ జ్వరం 100 డిగ్రీలకు దిగింది. మొహం కూడా తేటగా అయింది. అమ్మా, నాకు కాఫీ ఇయ్యవు? పాలు తాగాలని లేదు అంది విజయ. మరి కాఫీలో బ్రెడ్ ముంచుకొని తింటావా? మా మంచి పిల్లవు కదూ అంది అమ్మలు. అబ్బా, అక్కడ ఆ తీయటి వెన్న రాసిన బ్రెడ్ ముక్కలు రోజు తిని తిని వెగటు పుట్టిందమ్మా. బ్రెడ్ వద్దు. మరి ఏమీ తినకపోతే నీరసం వస్తుంది కదా తల్లి. బ్రెడ్ చక్కా కాల్చి నిమ్మావకాయ రాస్తాను, తిను. అయితే ఒక్కటే ముక్క ఇయ్యాలి అంది విజయ. పిల్లలిద్దరికీ హీటర్ మీద బ్రెడ్ ఎర్రగా కాల్చింది అమ్మలు. కామేష్కి పాలు వేడి చేసి విజయ్కి పాలలో అతి కొద్ది కాఫీ డికాషన్ వేసి కలిపింది. ఇద్దరూ బ్రెడ్ తిన్నారు. 3వ రోజుకి ఇద్దరి జ్వరం 99కి వచ్చేసింది. అమ్మా, చందమామ ఇయ్యవు? చదువుకుంటూ పడుకుంటాను అంది విజయ 3వ రోజు. అమ్మలు పుస్తకం ఇస్తే రోజంతా పుస్తకం చదువుతూ పడుకుంది. పిల్లల జ్వరాలు తగ్గిపోయాయి. పొక్కులు కూడా మానిపోయాయి. అమ్మలు, రామం భయపడినట్లు నరేష్కి ఏమీ రాలేదు. రమేష్ని గోపాలం తీసుకొచ్చాడు కాజీపేట నుంచి.
పిల్లలందరూ మళ్ళా అటు ఇటు పరిగెడుతూ ఆడుకుంటుంటే అమ్మలకి హాయిగా అనిపించింది. పిల్లల జ్వరాలు తగ్గిన 15 రోజుల తర్వాత ఒకరోజు రామం అమ్మలతో అన్నాడు, ఏం పిల్లా, ఇప్పుడు చెప్పు నీ అభిప్రాయం. పిల్లలను వచ్చే ఏడు కూడా కాజీపేట బోర్డింగ్లోనే చేర్పించుదామా? జ్వరంలో ఉన్నప్పుడు విజయ కలవరించిన మాటలు గుర్తొచ్చాయి అమ్మలకి. అప్పుడు విజయమోహన్లో కనపడిన భయం కూడా గుర్తొచ్చింది. అది కాదండి, పిల్లలకి ఇంకా జ్వరాలు రాకముందు వాళ్ళని ఆ స్కూల్లోనే ఉంచుదామనుకున్నానండి. కానీ ఈ జ్వరాల తర్వాత నాకేమిటో భయంగా ఉంది అంది అమ్మలు బెంగగా. భయం కాదు కానీ నేను ఒకటే ఆలోచిస్తున్నాను పిల్ల. ఎవరైనా ఎంత సమర్థవంతంగా పనిచేస్తారు అన్నది పరిస్థితులు అసాధారణంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. పిల్లలకి జ్వరాలు వచ్చినప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న గదిలో ఉంచేశారు. పోనీ అది పర్వాలేదు, కానీ పిల్లలు పడుకునే గదుల్లో ఒక్కొక్క గదిలో ఒక్కొక్క ఆయాని ఉంచాలి కదా. అలా ఉంచలేదు. పైగా ఉన్న ఒక్క ఆయా రోజల్లా అక్కడ ఉండదు. ఇది నాకు అస్సలు నచ్చలేదు. అవసరమైతే గబుక్కున ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఒక చిన్న వ్యాన్ కూడా లేదు. మీరు నిజమే అంటున్నారా? ఆశ్చర్యంగా అడిగింది అమ్మలు. నిజమే అంటున్నాను పిల్ల. మనం చదువు ఒక్కటే చూడకూడదు కదా. స్కూలు పిల్లల మనసుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది కూడా చూడాలి. నాకెందుకో ఆ బోర్డింగు పిల్లల మనసుల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుందేమో అని అనిపిస్తోంది అన్నాడు రామం. మీరు మాటల్లో చెప్పగలిగారు, నేను చెప్పలేకపోయాను. అది తేడా. నాకు అలాగే అనిపించిందండి అంది అమ్మలు. అయితే ఏం చేద్దామంటావు? మీ మనసులో ఏముందో చెప్పండి. నువ్వు పిల్లలు కాజీపేటలో ఉండి పిల్లలు అదే స్కూల్లో చదవడం ఒక మార్గం. నువ్వు పిల్లలతో పాటు ఉంటావు కాబట్టి వాళ్ళు మానసికంగా ధైర్యంగా ఉంటారు. బోర్డింగ్ బాగాలేదు కానీ స్కూల్ బాగానే ఉంది కదా. నేనిక్కడ వంట మనిషిని పెట్టుకొని ఉంటాను. సాయానికి ఎలాగో మీ తమ్ముడు నా దగ్గర ఉంటాడు. కానీ పిల్లలకి మళ్ళా ఇప్పట్లా ఏ జ్వరాలో వస్తే నేనొక్కతేనో మిగిలిన వాళ్ళను ఇంట్లో వదిలేసి ఆసుపత్రికి పరిగెట్టాలి కదా. అక్కడ కాజీపేటలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కూడాను. నువ్వన్నది నిజమే. మరో మార్గం ఉంది. బొబ్బిలిలో మన ఇల్లు ఇప్పుడు ఖాళీగా ఉంది. పక్కనే మా చిన్నాన్నగారిల్లు ఉంది. అందులో మా అక్క బావ ఉంటున్నారు. బొబ్బిల్లో మంచి స్కూళ్ళే ఉన్నాయి. నువ్వు పిల్లలు అక్కడ మన ఇంట్లో ఉండొచ్చు. పిల్లలను అక్కడ చేర్పిద్దాం. మా చిన్నాన్నగారిల్లు మన ఇల్లు కలిసే ఉన్నాయి కదా. అవసరమైనప్పుడు సాయానికి మా చిన్నాన్నగారు మా బావ ఉంటారు. నువ్వొక్కదానివే ఉండాలన్న బాధ లేదు. ఏమంటావు? ఏమిటో నాకంతా అయోమయంగా ఉందండి. మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి ఉండాలన్నా బాధగానే ఉంది. పిల్లల్ని మళ్ళా బోర్డింగ్లో పెట్టాలన్నా బాధగానే ఉంది. ఏం చెయ్యాలో తోచడం లేదు అంది అమ్మలు బాధగా. ఇంకా 1 రోజుల పైనే టైం ఉందిలే స్కూళ్ళు తెరవడానికి. అయినా ఇప్పటి నుంచే అన్ని ప్రయత్నాలు చేసుకోవాలి కదా. 2-3 రోజులు ఆలోచించు అన్నాడు రామం. ఆ రాత్రంతా ఆలోచనలతో అమ్మలకి నిద్ర పట్టలేదు. పిల్లలను బొబ్బిలిలో చదివించడానికే నిశ్చయించుకున్నారు ఇద్దరు. రామం తన చిన్నాన్నగారికి ఉత్తరం రాశాడు. అమ్మలు పిల్లలను పెట్టుకొని తమింట్లోనే ఉంటుందని, ఇంటికి ఏమైనా మరమ్మతులు అవసరమైతే చేయించి ఉంచమని, ఇంకా బోర్డింగుకు వెళ్ళవలసిన అవసరం లేదని తెలిసిన పిల్లలు ఆనందంతో గంతులు వేశారు. తనని కూడా స్కూల్లో చేర్పిస్తారని నరేష్ మాత్రం కాస్త విచారంగా మొహం పెట్టాడు. ఒకరోజు మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు రామం అన్నాడు, పిల్లా, సాయంత్రం నేనొచ్చేసరికి తయారై ఉండు. మా ఆఫీసర్స్ క్లబ్బు ప్రారంభోత్సవం అవుతుంది. అంటే ఇది మగాళ్ల క్లబ్బా? ఊహూ, ఇది ఆఫీసర్ల కుటుంబాలందరికీ. సాయంత్రం నువ్వే రిబ్బన్ కత్తిరించాలి. అదిరిపడింది అమ్మలు. ఈ రిబ్బన్లు కత్తిరించడం గోలెక్కడిదండి. అయినా నేనెందుకు మధ్య? ఆఫీసర్ల క్లబ్బు అంటున్నారు, మీరే కత్తిరించవచ్చు కదా. ఇటువంటి పనులు ఆడవాళ్ళు చేస్తేనే శోభస్కరమే పిల్ల. అసలు హెడ్ క్వార్టర్ నుంచి మా డైరెక్టర్ వస్తారు. ఆయన చేత కత్తిరింపించుదాం అనుకున్నాం. ఆయన రావడం లేదట. అందువల్ల మళ్ళా నువ్వే ఆ పని చేయాలి. ఈసారి అందరం కలిసి వెళ్ళొచ్చు. పిల్లల్ని కూడా తయారు చెయ్యి. మీ తమ్ముణ్ణి కూడా రమ్మను అన్నాడు రామం. ఆ సాయంత్రం నరేషు తల్లి కొంగు పట్టుకొని వెనక రాగా అమ్మలు రిబ్బను కత్తిరించింది. అమ్మా, ఆ రిబ్బన్ ఎంతో బాగుంది కదూ అంది విజయ అమ్మలు చెవిలో గుసగుసగా. అమ్మలు కుర్చీలో కూర్చున్న తర్వాత అమ్మలు నవ్వింది. నీకు అటువంటిది కావాలా? మేము కొంటాంలే అంది. విజయమోహం చాటంత అయింది. అమ్మలు వాళ్ళు బొబ్బిలి వెళ్ళవలసిన రోజు దగ్గర పడుతోంది.
అమ్మలకి రామాన్యే అలా వదిలేసి వెళ్ళాలంటే చాలా దిగులుగా ఉంది. అమ్మలు బయలుదేరడానికి 15 రోజుల ముందే ఒక వంట మనిషిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ వంట మనిషికి రామానికి ఇష్టమైన వంటలు ఎలా చేయాలో 1-2 సార్లు తర్ఫీదిచ్చింది అమ్మలు. తను లేనప్పుడు బావను ఎలా చూసుకోవాలో పదే పదే చెప్పింది తమ్ముడికి. అనుకున్న రోజు గోపాలంతో సహా అందరూ బొబ్బిలికి బయలుదేరారు. వాళ్ళు వెళ్ళేసరికి రామం చిన్నాన్నగారు ఇంటికి కావలసిన మరమ్మత్తు చేయించి సున్నాలు వేయించి రెడీగా ఉంచారు. బొబ్బిలితో పరిచయం ఉన్నవారికి అగ్రహారం వీధితో పరిచయం ఉండే ఉంటుంది. ఆ అగ్రహారం వీధిలో సామవేదుల వారి సందు అని ఒక చిన్న సందు ఉంటుంది. ఆ సందులో ఉన్న ఇళ్లన్నీ సామవేదుల వారివే. అంటే మా నాన్నగారి చిన్నాన్నలు పెదనాన్నలవి అన్నమాట. రచయిత్రి గారి మాట ఇది. విజయనగరం ఇంటిలాగే అది 2 ఇళ్ల లోగిలి. ముందు 2 గదులు, మధ్యలో వాకిలి, ఆ తర్వాత వంటిల్లు, నట్టిల్లు, పెరట్లో బావి, పక్కన చిన్న స్నానాల గది, పెరట్లో బాగా దూరంగా పైన కప్పులేని మల విసర్జన గది. అమ్మలు రామం చిన్నప్పటి నుంచి అటువంటి ఇళ్లలోనే పెరగడం వలన ఇద్దరికీ కొత్తగా లేదు. కానీ పిల్లలే కొన్నాళ్ళు గోల పెట్టారు అటువంటి ల్యాబరేటరీ ఉపయోగించమని. వాళ్ళకి అలవాటయ్యేసరికి 10 రోజులు పట్టింది. బొబ్బిలిలోని ఆ 2 ఇళ్ల చావిడి పిల్లలకి భలే నచ్చేసింది. ఒరేయ్ రమేషు, మనకి 2 ఇళ్ళున్నాయిరా అంది విజయ ముందు ఇంటి నుంచి వెనక ఇంటి వైపు పరిగెడుతూ. ముందింట్లో సావిడి అనబడే ఒక పొడుగాటి గది, ఆ ప్రక్కన ఒక పడక గది, మధ్య వరండాలో ఒక పక్క దేవుడి గది, రెండో పక్క ధాన్యం కొట్టు. 2 ఇళ్లకి మధ్య బండలు పరిచిన కప్పులేని నలుచెదరపు వాకిలి. అక్కడే ఒక పక్క డాబా మీదికి వెళ్ళడానికి మెట్లు. వెనక ఇంట్లో ఒక పెద్ద నట్టిల్లు, నట్టిల్లు వెనక చిన్న వంటిల్లు, నట్టింటి పక్క నుంచి పెరట్లోకి వెళ్ళడానికి చిన్న సందులాంటి గది, పెరట్లో బావి, బావి పక్కనే రేకులు కప్పిన చిన్న స్నానాల గది, పెరట్లోనే అతి దూరంగా 6 అడుగుల ఎత్తున రాళ్ల గోడలతో కట్టిన ఇసుక పరిచి దానిమీద నలుచెదరపు రాళ్ళు పెట్టిన మల విసర్జన స్థలం, పెరట్లో మెట్ల పక్కనే ఒక నీళ్ల తొట్టి, పక్కనే ఒక చెంబు. ఇదిగో పిల్లలు, ఎవరు పెరట్లోకి వెళ్ళినా లోపలికి వచ్చేటప్పుడు ఈ తొట్టిలోంచి నీళ్లు ఈ చెంబుతో తీసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలి, తెలిసిందా అన్నారు వరహాల తాతగారనే వరాహ నరసింహశాస్త్రి గారు. ఆయన మా నాన్నగారికి చిన్నాన్నగారు. అలాగే తాతగారు అన్నాడు నరేష్. వాడికి అప్పుడే ఆ తొట్టిలోని నీళ్లతో కాళ్ళు కడుక్కోవాలని అనిపించింది. పెరట్లోకి పరిగెత్తుకొని కొంత దూరం వెళ్ళి మళ్ళా వెనక్కు వచ్చి తొట్టిలో నీళ్లు తీసుకొని కాళ్ల మీద పోసుకున్నాడు. పకపకా నవ్వారు వరహాల తాతగారు. పిల్లలకి అన్నింటికంటే నచ్చినవి పెరట్లో ఉన్న నుయ్యి, ధాన్యం కొట్టు, డాబా. వాళ్ళు ఇప్పటిదాకా ఉన్న ఏ ఇళ్లలోనూ ఈ 3 లేవు. వీధి అరుగుకి ఒక పక్కగా ఒక చిన్న గది ఉంది. దానికి ఇంట్లోకి తలుపు లేదు, వీధిలోకే ఒక తలుపు ఉంది. అమ్మా, వీధిలో ఆ చిన్న గది ఎందుకమ్మా? దానికి ఇంట్లోకి తలుపులు ఎందుకు లేవమ్మా? విజయ్ అడిగింది అమ్మలుని. విజయ్ అడిగిన ప్రశ్నతో ఆలోచనలో పడింది అమ్మలు. తన పుట్టింట్లో విజయనగరంలో అటువంటి గది ఉండేది. ఆ గదిని తమ అప్పచెల్లెళ్ళు, అమ్మ అందరూ నెలకొకసారి వాడేవారు. ఏమని చెప్పాలి ఈ పిల్లకి? ఫస్ట్ ఫారంలోకి వచ్చింది అంటే 6వ క్లాసు. ఇప్పటి నుంచి ఆ విషయాలన్నీ చెప్పొచ్చా? కాసేపు ఆలోచించాక అప్పుడు చెప్పింది. దానిని ముట్లగది అంటారు తల్లి. ముట్లగది అంటే ఏమిటమ్మా? కొందరు ఆడవాళ్ళు కాస్త పెద్దయ్యాక నెలకి 3 రోజుల పాటు ఆ గదిలో కూర్చుంటారు. వాళ్ళని ఎవరూ ముట్టుకోరు, వాళ్ళు ఎవరిని ముట్టుకోరు. వాళ్ళు ఇంట్లోకి రాకూడదు. బాత్రూమ్కి వెళ్ళాలంటే ఇలా బయట నుండే వెళ్ళాలన్నమాట. మా స్కూల్లో పనిష్మెంట్ అని ఇస్తారు. వాళ్ళని అలాగే క్లాస్లోకి రానియకుండా బయటే నిలబెడతారు. ఇది కూడా అలాంటి పనిష్మెంటా? పనిష్మెంట్ అంటే శిక్ష కదూ? అవునమ్మా, ఆడవాళ్ళకి ఇదొక పనిష్మెంట్ అంది అమ్మలు భారంగా. మరి మగాళ్ళకి ఈ పనిష్మెంట్ దొరకదా? వాళ్ళకి లేదు. అమ్మా, మరి కాస్త పెద్దయిన ఆడవాళ్ళకి ఈ పనిష్మెంట్ ఇస్తారన్నావు కదా, మరి స్కూల్లోనైతే టీచర్లు ఇస్తారు, ఇలా ఇంట్లో ఆ పనిష్మెంట్ ఎవరిస్తారు? అమ్మలు మళ్ళా ఆలోచనలో పడింది. అమ్మో, ఈ పిల్ల బోల్డ్ ప్రశ్నలు అడుగుతోంది, ఇంకా అన్నీ చెప్పవలసిన సమయం వచ్చింది అనుకుంది.
చెప్పమ్మా. అమ్మా చెప్పు. చూడు విజ్జులు, మనం ఇవాళే ఈ ఇంట్లో దిగాం కదా, బోల్డ్ పనులున్నాయి, సామాన్లన్నీ సర్దుకోవాలి. 2-3 రోజుల తర్వాత ఇద్దరం కలిసి కూర్చొని బోల్డ్ సేపు మాట్లాడుకుందాం, సరేనా? సరే, అయిష్టంగా అంది విజయ. కానీ ఇప్పుడు ఆ గదిని ఎవరు పనిష్మెంట్ గదిలాగా వాడడం లేదులే, అది అద్దెకిచ్చారు. అమ్మయ్యా, అయితే నేను పనిష్మెంట్లు చూడనక్కర్లేదన్నమాట, అమ్మని వాటేసుకుంటూ అంది విజయ. అమ్మా, ఆ గది ఏమిటమ్మా తమాషాగా ఉంది, కిందన చిన్న తలుపు, మీద పెద్ద తలుపు, రమేష్ అడిగాడు ఆశ్చర్యంగా. నేను చెప్తాన్రా, ఇలా రారా అన్నారు వరాల తాతగారు. రమేషు పరిగెత్తుకుని వచ్చాడు. దానిని ధాన్యం కొట్టు అంటారు. అదిగో ఆ పైన పెద్ద తలుపు ఉంది చూడు, అది తెరిచి అందులోంచి ధాన్యం లోపలికి పోస్తారు. మళ్ళా ధాన్యం అవసరమైనప్పుడు ఇదిగో ఇలా కింది తలుపు తెరిచి ధాన్యం తీసుకుంటారు. ధాన్యం అంటే ఏమిటి తాతగారు? అంటే పొట్టు తీయని బియ్యం. ఇప్పుడు అందులో ధాన్యం ఉన్నాయా? నాకు చూపించరా? ఇప్పుడు ఆ చిన్న తలుపుకు తాళం వేసి ఉంది కదా, ఈసారి తెరిచినప్పుడు చూపెడతాను. అది 2 వాటాల ఇల్లు. అసలైతే ఒక్కటే పెద్ద ఇల్లు. కానీ రామం తాతగారు పోయాక రామం తండ్రి పినతండ్రి దానిని 2 భాగాలు చేసి ఇద్దరు పంచుకున్నారు. రామం పినతండ్రే వరాల బాబుగారు, అందరూ పిలిచే వరాహ నరసింహశాస్త్రి గారు. రామం తండ్రి వాటాకు వచ్చిన ఇల్లు ఇన్నాళ్ళు అద్దెకు ఇచ్చారు. అమ్మలు రాకముందే అది ఖాళీ అయింది. పక్కనే ఉన్న వరాల బాబుగారి వాటాలో వరాల బాబుగారు, రామం అక్కయ్య మనుమరాళ్ళిద్దరూ, రామం అక్కయ్య కొడుకు ఉంటారు. వీళ్ళుగాక రామం అక్కది చాలా పెద్ద సంసారం. 8 మంది ఆడపిల్లల తర్వాత ఒక అబ్బాయి. ఎప్పుడూ ఇంట్లో ఎవరో ఒక కూతురు పురిటికి వచ్చి ఉంటుంది. బోల్డు మంది మనుషులతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. అమ్మలు వాళ్ళు బొబ్బిలి ఇంట్లో దిగిన రోజు, ఈరోజు 3 పూటలా మా ఇంట్లోనే తినండమ్మా, రేపటి నుండి మీ ఇంట్లో పొయ్యి వెలిగిద్దువులే అన్నారు ఆడపడుచు. ఆ రోజు పొద్దున్న పిల్లలకి నట్టింట్లో విస్తరాకుల్లో చద్దన్నం పెట్టి నంచుకొందికి పక్కన కందిగుండ అంటే కందిపొడి వేశారు. పిల్లలకి చద్యన్నం కొత్త, అన్నంలో తరవాణి కలుపుకొని కందిగుండతో తింటుంటే కొత్తగా బాగా అనిపించింది. పెద్దవాళ్ళందరూ రెండోసారి పెద్ద గ్లాసుల నిండా కాఫీ తాగారు. అమ్మా, మరి నువ్వు టిఫిన్ తినవు, రోజూ తింటావు కదా పెద్దగా అడిగాడు కామేషు. గతుక్కుమంది అమ్మలు. చిన్నప్పటి నుంచి పొద్దున్నే చద్దన్నం తిని పెరిగినా పెళ్ళైన ఈ 12 ఏళ్లలోనూ చద్దన్నం అలవాటు పోయింది. టిఫిన్ తినకుండా కేవలం కాఫీ తాగి ఉండడము కష్టమే. ఏమమ్మలు, నువ్వు చద్దన్నం తింటానంటే చెప్పు, నీకు పెడతాను అంది ఆడపడుచు. వద్దు వదిన గారు, కాఫీ చాలు అంది అమ్మలు. అంత పెద్ద కంచు గ్లాసుతో కాఫీ తాగాక నిజంగానే కడుపు నిండిపోయింది అమ్మలకి. మధ్యాహ్నం భోజనంలోకి వడియాలు వేసిన వంకాయ, ముద్దకూర, ముద్దపప్పు, ఆనపకాయలు వేసి చేసిన మజ్జిగ పులుసు పెట్టారు. అమ్మా, నాకు ఈ ముద్దకూర వద్దు, వంకాయ వేపుడు కావాలి, పేచీ మొదలెట్టాడు కామేషు. కామేష్ పక్కనే కూర్చున్న విజయ వాడి చెవిలో మెల్లిగా అంది. ఒరేయ్, ఇంకొకరి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏది పెడితే అదే తినాలి, అలా అల్లరి పెట్టకూడదు. వాడు బుంగమూతి పెట్టుకొని కూరలో వడియాలన్నీ ఏరి తీసుకుని వంకాయ ముద్దని అక్క విస్తట్లో వేసేశాడు. రాత్రి అయ్యేసరికి వరాల బాబుగారు 4 మడత మంచాలు తెచ్చారు. 5 మంచాల కోసం ప్రయత్నించానమ్మా, దొరకలేదు, ఈ 4 మీదే సర్దుకోండి అన్నారు మంచాలు లోపల పెట్టించుతూ. పర్వాలేదు మామయ్య గారు, కామేషు నరేషు చిన్నవాళ్లేగా, ఇద్దరూ ఒక మంచం మీద సర్దుకుంటారులేండి అంది అమ్మలు. ఆ రోజు ఆ కొత్త ఇంట్లో పడక గది అని పిలిచే ఆ పెద్ద గదిలో 4 మడత మంచాలు వేసుకొని వాటి మీద దుప్పట్లు పరుచుకొని ఆడబడుచు ఇచ్చిన తలగడలు పెట్టుకొని పడుకున్నారు. ఆ రాత్రల్లా అమ్మలకి నిద్ర పట్టలేదు. అక్కడ పెద్ద ఇంట్లో ఒక్కడే ఉన్న రామాన్ని తలుచుకుంటున్న కొద్దీ కళ్ళల్లో నీళ్లు ఊరుతున్నాయి. ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర పట్టింది. అమ్మ పక్కనే ఉందన్న నిశ్చింతతో పిల్లలు మాత్రం పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. పొద్దున్నే 5 గంటలకు విజయ మంచం మీద అటూ ఇటూ కదులుతున్న శబ్దానికి అమ్మలకి మెలకువ వచ్చింది. ఏం విజులు, అప్పుడే లేచిపోయావు? లాలనగా అడిగింది. అప్పుడే చాలాసేపటి నుండి బాత్రూంకి వెళ్ళవలసి వస్తోందమ్మా,
పెరట్లో ఎక్కడో చివర ఆ ఇసుక లావెట్రి ఉంది. బయటంతా చీకటిగా ఉంది. భయమేసింది. నిన్ను లేపుదామంటే నువ్వు గాఢంగా నిద్రపోతున్నావు. అమ్మల మనసు కరిగి నీరైంది. పిచ్చిపిల్ల, అక్కడ ఉన్నన్నాళ్ళు ఇంట్లోనే బాత్రూమ్ ఉండేది. పిల్లలకు అదే అలవాటైంది. మగపిల్లలు అర్ధరాత్రి లేవరు. కానీ విజయ ఒక్కో రోజు ఒక్కొక్కసారి అర్ధరాత్రి లేస్తుంది. పదమ్మా, నేనొస్తాను. అయినా అంత దూరం వెళ్ళక్కర్లేదు. నుయ్యి పక్కన స్నానాల బాత్రూమ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళొచ్చు. నీళ్లు బాగా పోస్తే సరి అంది. బాత్రూంకి వెళ్ళి వచ్చాక విజయ అమ్మల మొహం వైపు తదేకంగా చూస్తూ అడిగింది. అమ్మా, రాత్రి నువ్వు ఏడ్చావు కదూ? లేదు తల్లి, నేనెందుకు ఏడుస్తాను? మా బంగారు కన్నలు నలుగురు నా పక్కనే ఉన్నారుగా. మొహం మీదకు నవ్వు తెచ్చుకుంటూ అంది అమ్మలు. మరి నీ కళ్ళు అలా ఉన్నాయెందుకు? కొత్త జాగా కదమ్మా, రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. విజయం దగ్గరకు తీసుకుంటూ అంది అమ్మలు. పక్కవాట వంటింట్లోంచి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. అరే, అత్తయ్య గారు అప్పుడే లేచినట్లున్నారు అంది అమ్మలు. ఎప్పటినుంచో ఆ చప్పుళ్ళు వినపడుతున్నాయమ్మా. నేను ఆ గడియారంలో టైం చూశాను. 3 గంటలైంది. అప్పటినుంచి ఏవేవో చప్పుళ్ళు వినిపిస్తున్నాయి అంది విజయ. 3 గంటల నుంచి వదినగారు లేచి ఏం పనులు చేసుకుంటారు చెప్పమా? వాళ్ళింట్లో గ్యాస్ పొయ్యి కూడా ఉంది. అసలు తను గ్యాస్ పొయ్యిని చూడ్డం అదే మొదటిసారి మనసులో అనుకుంది అమ్మలు. అమ్మా, అత్తయ్య గారింట్లో అంతమంది మనుషులు ఉంటారెందుకు? కుతూహలంగా అడిగింది విజయ. వాళ్ళది చాలా పెద్ద సంసారం తల్లి, అందుకే అంతమంది. వాళ్ళందరూ ఎవరెవరో నీకు తెలుసా? నాకు అత్తయ్య, మామయ్య గారు, వరహాల తాతగారు తెలిసారమ్మా. వరహాల తాతగారు నాన్నగారికి చిన్నాన్న అవుతారట కదా? అవునమ్మా, ఆయన నాన్నగారికి చిన్నాన్నే. వాళ్ళింట్లో ఇద్దరూ ఒకేలాగున్న అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళెవరమ్మా? అచ్చు ఒక్కలాగే ఎలా ఉన్నారో. వాళ్ళిద్దరూ కవలపిల్లలు. కవలపిల్లలు అంటే? అంటే వాళ్ళిద్దరూ ఒక్కసారే పుట్టారన్నమాట. అవునా, అలా కూడా జరుగుతుందా? వాళ్ళు అత్తయ్యకి ఏమవుతారమ్మా? వాళ్ళిద్దరూ అత్తయ్య గారి మనవరాలు తల్లి. అంటే అత్తయ్య గారి కూతుర్లన్నమాట. మరి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉండకుండా ఇక్కడెందుకు ఉంటారు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలా వద్దా అని అమ్మలు కాసేపు ఆలోచించింది. ఆఖరికి చెప్పడానికే నిశ్చయించుకుంది. ఎందుకంటే పాపం వాళ్ళమ్మ వాళ్ళు పుట్టిన వెంటనే చచ్చిపోయింది. విజయ ఉలిక్కిపడి అమ్మలకు దగ్గరగా జరిగి తల్లిని ఆనుకుంటూ కూర్చుంది. విజయ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పాపం అంది కళ్ళు తుడుచుకుంటూ. అమ్మా, మరి నేను చందమామ బాలమిత్ర కథల్లో చదివాను, ఇలా పిల్లల అమ్మ చచ్చిపోతే ఆ నాన్న మరో పెళ్లి చేసుకుంటాడని. ఆ సవతి తల్లి పిల్లల్ని బోల్డ్ బాధలు పెడుతుందని. అందరు సవితి తల్లులు అలా ఉండరు విజ్జులు. మరి ఆ పాపల నాన్న మళ్ళా పెళ్లి చేసుకున్నాడా లేదా? విజయ ఆత్రంగా అడిగింది. అమ్మలు మళ్ళా ఆలోచనలో పడింది. ఆ పాపల తండ్రి కలకత్తాలో పెద్ద కంటి డాక్టర్. భార్య పోయాక అతను ఒక బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పాపలను వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఉంచితే తను అతన్ని పెళ్లి చేసుకుంటానన్న షరతు పెట్టిందని చుట్టాల్లో అందరికీ తెలుసు. కానీ ఈ పిల్లకి ఆ విషయాలన్నీ చెప్పాలా? చెప్తే సవతి తల్లులంటే రాక్షసులు అన్న భావం మరింత ఎక్కువైపోతుందేమో. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అడిగిన దానికి జవాబు చెప్పకుండా. ఆ పాపల నాన్న మళ్ళా పెళ్లి చేసుకున్నాడమ్మా. కానీ ఆయన కలకత్తాలో ఉంటాడు. పిల్లలకి తెలుగు రావాలని ఆయన పిల్లలను ఇక్కడ ఉంచాడన్నమాట. ఓ, అలాగా. అమ్మా, నిన్న పాపలకు జడ వేయడం, పౌడర్ రాసి బొట్టు పెట్టడం అన్నీ ఆ వరహాల తాతగారే చేశారు. ఆ తాతగారు చాలా మంచివారు కదమ్మా. అవునమ్మా, ఆ తాతగారు చాలా మంచివారు. మరి ఆ పాపలు ఆ తాతగారి మనవరాళ్లే కదా? అదేమిటి ఇందాక అత్తయ్య మనవరాళ్ళన్నావు? అంటే వరహాల తాతగారు ఆ పాపల నాన్నకి నాన్న, మీ అత్తయ్యేమో ఆ పాపల అమ్మకి అమ్మ, మామయ్య గారేమో పాపల అమ్మకి నాన్న వివరించింది అమ్మలు. కాసేపు దీర్ఘంగా ఆలోచించింది విజయ. వరహాల తాతగారు అత్తయ్యకి కూడా చిన్నాన్న కదా? చిన్నాన్న కొడుకు అత్తయ్యకి తమ్ముడవుతాడు, అత్తయ్య కూతురికి మామయ్య అవుతాడు. మా గోపాలం మామయ్యలా, అవునా? అవునమ్మా. అంటే అత్తయ్య కూతుర్ని తన మామయ్యకిచ్చి పెళ్లి చేశారా? నిర్ఘాంతపోతూ అడిగింది. అవునమ్మా. అలా మామయ్యకిచ్చి పెళ్లి చేస్తారా? ఇంకా ఆశ్చర్యంగా అడిగింది.
కొందరిళ్లల్లో అలా చేస్తారు తల్లి అంది అమ్మలు. విజయ ఏదో అడగబోయి మానేసింది. వాళ్ళింట్లో ఇంకా బోల్డు మంది ఎవరమ్మా? అత్తయ్య, మామయ్య, వరహాల తాతగారు, ఇంకా అత్తయ్య గారి అబ్బాయి, ఇంకో పెళ్లి కాని అమ్మాయి, పాపలిద్దరు, అత్తయ్య గారి అత్తగారు, ప్రస్తుతం పురిటికొచ్చిన వాళ్ళ అమ్మాయి, కుటుంబం 4, మొత్తం 12 మంది. అబ్బా అంది విజయ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. విజయ్, నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఏమైనా సహాయం కావాలేమో అడుగుతాను, నువ్వు నిద్రపో. నాకు తెలివి వచ్చేసింది, నేను నీతో వస్తాను అంది విజయ. బహుశా ఆవిడ వంటింట్లో ఏవో పనులు చేసుకుంటూ ఉండి ఉంటారో. మనం పళ్ళు తోముకొని స్నానం చేసేదాకా వాళ్ళింటికి వెళ్ళకూడదు అంది అమ్మలో. అయితే చేసేద్దాం ఉత్సాహంగా అంది విజయ. కానీ ఇప్పుడు వేడినీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? తనలో తానే అనుకున్నట్లు అంది అమ్మలో. అమ్మా, నిన్న వరహాల తాతగారు బాయిలర్ గురించి చెప్పారమ్మా. బాయిలర్ చూపించి దానిని ఎలా వెలిగిస్తారో కూడా చెప్పారు. అందులో నీళ్లు మనం కూడా వాడుకోవచ్చు అన్నారు. మనం వెలిగించేద్దాం. అది వాళ్ళింట్లో ఉంటుంది, ఎలా మరి? పోనీ ఇవాళ ఒక్కరోజుకి చన్నీళ్లతో చేసేద్దాంలే. అంత చలిగా లేదు అంది అమ్మలో. ఇద్దరూ పెరట్లోకొచ్చారు. అక్కడ నూతి గట్టు పక్కన ఒక సిమెంటు చప్టా మీద ఎర్రగా తళతళా మెరుస్తూ టీవీగా నిలబడి ఉంది రాగి బాయిలర్. పైనున్న గొట్టంలోంచి పొగలు వస్తున్నాయి. అరే, అప్పుడే ఎవరో బాయిలర్ అంటించేశారు. ఇందాక మనం పెరట్లోకి వచ్చినప్పుడు చూడనే లేదు అంది అమ్మలు ఆశ్చర్యంగా. ఇద్దరూ గబగబా పళ్ళు తోముకొని స్నానాల గదిలో ఉన్న బకెట్ తెచ్చి బాయిలర్కి ఉన్న కొళాయి తిప్పి తమకు కావలసిన నీళ్లు నింపుకొని స్నానం చేసేశారు. స్నానాలు అయ్యాక మధ్య వాకిట్లో రెండిళ్లకి మధ్య ఉన్న గోడకున్న తలుపుని నెమ్మదిగా కొట్టింది అమ్మలో. దూరంగా వంటింట్లోంచి వస్తున్నా అన్న గొంతు వినిపించింది. మరో 2 నిమిషాల్లో ఆ తలుపు తెరుచుకుంది. అమ్మలు, అప్పుడే లేచిపోయావేం? మరి కాసేపు పడుకోలేకపోయావా అన్నారు అమ్మలు ఆడపడుచు. ఆవిడని అందరూ పెద్దమ్మడు అంటారు. రామం చెల్లెల్ని చిన్నమ్మడు అంటారు. మీ ఇంట్లోంచి చప్పుళ్ళు వినిపిస్తుంటే సాయం చేద్దామని వచ్చాం అంది అమ్మలు. విజయ ఆవిడ మడిచీర కట్టుకున్న తీరు వింతగా చూస్తూ ఉండిపోయింది. ఎర్రంచు ఆకుపచ్చ నేత చీరను కచ్చపోసి కట్టి అనాచ్ఛాదితంగా ఉన్న భుజాల చుట్టూ కొంగు తిప్పి నిండుగా చీర కట్టుకొని ఉందావిడ. నాకు ఎలాగూ తప్పదు, నువ్వు కూడా ఎందుకు లేచావమ్మా అందావిడ చిరునవ్వుతో. మీ ఇంట్లోంచి 3 గంటల నుంచి చప్పుళ్ళు వినపడుతుంటే ఇవాళ పనెక్కువ ఉందేమో సాయం చేద్దామని వచ్చాము. బయట బాయిలర్లో వేడినీళ్ళు ఉన్నాయి, ఇద్దరం స్నానం చేసేసుకున్నాం అంది అమ్మలు. బాయిలర్లో నీళ్లు తీసుకున్నాక మళ్ళీ నింపారా అడిగారావిడ. నాలుగు ఖర్చుకుంది అమ్మలు. పెళ్లి కాకముందు పుట్టింట్లో పొట్టుపొయ్యి మీద వేడినీళ్లు పెట్టుకునేవారు. పెళ్ళయ్యాక సిగిడి మీద పెద్ద డేగిసాలో నీళ్లు పెట్టుకుంటే అందరికీ సరిపోయేవి. బాయిలర్ ఎప్పుడూ అలవాట్లేదు. ముందు స్నానం చేసిన 6 నీళ్లు తీసుకున్నాక ఎన్ని నీళ్లు తీసుకున్నారో అన్నీ అందులో పోయాలి. నిప్పు తగ్గిపోతే మరికొన్ని బొగ్గులు వేయాలి. ఇప్పుడే నీళ్లు పోసి వస్తాను వదినగారు, బొగ్గులు ఎక్కడ ఉంటాయి? ఇప్పటి నుంచి బొగ్గులు వేయక్కర్లేదులే, మరో 3, 4 పోసుకున్నాక బొగ్గులు వేయొచ్చు. అమ్మలు పెరట్లోకి నడుస్తుంటే వెనకే నడిచింది విజయ. అమ్మలు నూతిలోంచి నీళ్లు తోడడం శ్రద్ధగా గమనించింది. అమ్మా, ఈసారి నేను నీళ్లు తోడతాను గారంగా అంది. చూద్దాంలే అంది అమ్మలు. బాయిలర్ మూత తీసి జాగ్రత్తగా అందులో నీళ్లు పోసింది. ఇద్దరూ మళ్ళా పెద్దమ్మడు గారింటికి వచ్చారు. వదినగారు, వంటలో ఏమైనా సాయం చేయాలా అడిగింది అమ్మలో. ఇది మడివంట తల్లి, మా అత్తగారి కోసం వండుతున్నాను. ఆవిడకి అన్నీ మెత్తగా కాస్త చప్పగా వండాలి. ఆవిడకి వండినవి ఎవరూ ముట్టుకోకుండా అలా గట్టు మీద దూరంగా పెట్టేస్తాను. ఆ తర్వాత మడి విప్పేసి కాఫీ తాగుతాను అందావిడ హడావిడిగా పొయ్యి మీద కూర కలియబెడుతూ. కూరలు ఏమైనా తరగాలా? ఇయ్యండి అంది అమ్మలో. మిగతా వారికి చేసే వంటకి మడి ఉండదులే, ఆ చిక్కుడుకాయలు చిక్కిపెట్టు అన్నారు దూరంగా గోడకు తగిలించి ఉన్న కూరల బుట్ట చూపుతూ. చాలా పొద్దున్నే లేచినట్లున్నారు అడిగింది అమ్మలు. రోజు పొద్దున్న 3 గంటలకు లేస్తే కానీ పనులవ్వమ్మా. మా అత్తగారు 9 గంటలకంతా మడి కట్టుకొని భోంచేసేస్తారు. ముందు ఆవిడ మడి వంట వండుతాను, ఆ తర్వాత కాఫీల పని. ఒక్కొక్కరు ఒక్కొక్క సమయానికి లేస్తారు. అందువల్ల అందరికీ ఒక్కసారే కాఫీ కలపడం అవ్వదు. కాఫీ మాత్రం గ్యాస్ స్టవ్ మీదనే చేస్తాలే.
అది కొన్నాక నా పని కాస్త సులువైంది. ఆ తర్వాత పిల్లల చద్దన్నాలు. ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒక చంటి పిల్ల ఉంటుంది కదా. ఈ చద్దన్నాలు అయ్యాక ఆ చంటి పిల్లకి ఒళ్ళు కాచి నలుగు పెట్టి నీళ్లు పోసేసరికి బారెడి పొద్దెక్కిపోతుంది. అప్పటికి ఒళ్ళంతా చెమటలతో చిరచిరలాడుతూ ఉంటుంది కదా. మరోసారి స్నానం చేస్తా. అదయ్యాక మిగిలిన వాళ్ళ వంట. ఏ రోజు 12 మందికి తక్కువ ఉండరు ఇంట్లో. అంతమందికి కర్రల పొయ్యి మీద అన్నం, పప్పు, కూర, చారు చేసేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. ముందు పిల్లలకి, తర్వాత మగాళ్ళకి పెట్టాక ఆ తర్వాత ఆడవాళ్ళం తింటాం. అందరూ తిన్నాక వంటిల్లు నట్టిల్లు కడుక్కొని ఆ నట్టింట్లోనే తల కింద పీట పెట్టుకొని కాసేపు నడుం వాలుస్తాను. కాసేపు అలా నడుం వాల్చి లేచి మళ్ళా మడి కట్టుకొని అత్తగారికి రాత్రికి ఏదో ఒక పలహారం చేస్తాను. ఆవిడ చీకటి పడకముందే పలహారం చేసేస్తారు. రాత్రి వంట మాత్రం లఘువుగానే కానిస్తాలే. అన్నం వండి అప్పడాలు కాల్చడమో, కటిక పెసర పచ్చడి రుబ్బడమో చేస్తాను. ఒక్కోసారి కందిగుండతోనే అందరూ కానిచ్చేస్తారు. అందుకే రాత్రి 8 అయ్యాక గిజామన్నా మెలకుగా ఉండలేను. పడిందే పాటు. అప్పుడు మూసిన కన్ను మళ్ళా తెల్లవారుజామున 3 గంటలకి తెరవడమే. ఆవిడ చెప్పుకుపోతున్నారు. చిక్కుడుకాయలు చకచక చిక్కుతూ అమ్మలు ఆ మాటలు శ్రద్ధగా వింటోంది. వదినగారు, గ్యాస్ పొయ్యి ఉంది కదా, వంటంతా దానిమీదే చేయొచ్చు కదా అడిగింది అమ్మలు. గ్యాస్ మీద వంట మడికి పనికిరాదట తల్లి. ఎలాగూ కర్రల పొయ్యి వెలిగిస్తాను కదా, దానిమీదే మిగతా వంట కూడా చేసేస్తాను. అదిగాక ఒకసారి గ్యాస్ అయిపోయిందంటే మళ్ళా రావడానికి కనీసం వారం రోజులు పడుతుంది. అందువల్ల వీలైనన్ని ఎక్కువ రోజులు గ్యాస్ వాడుకోవాలి. ఓ అలాగా, గ్యాస్ పొయ్యిని మీ ఇంట్లోనే మొదట చూస్తున్నాను అంది అమ్మలు నవ్వుతూ. ఈ బొబ్బిల్లో ఓ 10 మంది ఇళ్లల్లో ఉన్నాయేమో గ్యాస్ స్టవ్వులు అన్నారావిడ కాస్త గర్వంగా నవ్వుతూ. అది 1962వ సంవత్సరం. విజయ్కి మాత్రం అత్తయ్య మాటలు విన్న దగ్గర నుండి మనసులోంచి జాలి పొంగుకొస్తోంది. అమ్మో, అత్తయ్యకి ఎన్ని పనులో అనుకుంది ఆశ్చర్యంగా. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.